సమర్థతగా చూస్తారు. ఎస్, లిమిట్స్ ఏవైతే ఉన్నారో ఆ లిమిట్స్ లోపలకే ఆయన అప్పులు చేశాడంటే అది సమర్థత కాదంటారా? 2 సంవత్సరాలు కరోనా, ఈ 2 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్ మళ్ళీ 1 సంవత్సరం అడిషనల్గా ఉంటుంది. ఈయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఈ 2-3 సంవత్సరాలు దీనికే పోయినా అన్నీ ఆయన ఏవైతే చెప్పాడో చేసుకుంటూ పోయాడు. చేయలేదనే ప్రశ్నే లేదు. 17 మెడికల్ కాలేజీలు తెస్తామంటే ఎంత ధైర్యం ఉండాలండి? పోర్ట్లు ఎంత స్పీడ్గా చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఈ షిప్ యార్డ్స్ ఇన్ని చేశారు కానీ మీరు అదే తాళం వేశారు, గొళ్ళెం మరిచారు. రోడ్లు కనెక్టివిటీ కోసం రోడ్లు వేయలేదుగా. అక్కడ మరి మీరు చేశామని చెప్పుకుంటున్న ప్రగతిని జనం చూడాలంటే రోడ్లు ఉండాలి కదా. రోడ్లు ఎక్కడున్నాయో గూగుల్లో ఎత్తుకున్నారు జనాలు మీ పరిపాలనలో. తెలుసా మీకు అది? అది వాళ్ళకి ఆ సమర్థత తెలుగుదేశం వాళ్ళకి లేని దగ్గర చూపించేది. ఈరోజు సంక్రాంతికి అంతా మేమంతా వేసేసాం, రోడ్లు వేసాం. రోడ్లు వేసిన వాడిని ఎక్కడ పోయినా నిన్న మొన్న మీ పేపర్లోనే వచ్చాయి ఈ అక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు అనేటట్లు. మరి ఆ డబ్బు ఎక్కడ పోయినట్లు మీరే చెప్పండి. దాని సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది కదా. సంక్రాంతికి అంతా వేసేస్తాం, మేము ఎంతో చేసినాం, అంత చేసాం అన్నారా? ఆ డబ్బులు వేసి కరెక్ట్గా మీరు చేస్తే వేసిన 6 నెలలకే వెళ్ళిపోతాయా? మీరే చెప్పండి. ఏదో ఒకటి చేశారు, మీరు ఏది చేయలేదు కదా. మీరు వేశారు, వాళ్ళు వేసిన రోడ్డు కనీసం 6 నెలలనే ఉంది. మీరు రోడ్డు వేస్తే కదా ఉండటానికి పోవటానికి. కాదు సార్, 3 సంవత్సరాలు దీంట్లో పోతే ఇంకా 2 ఇయర్స్లో వాళ్ళు ఏం చేస్తారు? మీరు కూడా ఆలోచన చేయండి. ఇంతమందికి ఎడ్యుకేషన్, స్కూల్ బిల్డింగ్స్ కట్టడం, ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ప్రతి పేదవాడు కూడా నేను చదవాలనే ఆలోచన తీసుకురావడం, హాస్పిటల్ 55,000 పోస్టులు, గవర్నమెంట్ 1,25,000 పోస్టులు, సచివాలయ బిల్డింగ్లు ఎఫర్ట్ పెట్టానంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు అన్నారు. వాటిలో అదనపు సీట్ల కోసం మరి ప్రభుత్వం ఒప్పుకోలేదు కదా, ప్రస్తుత ప్రభుత్వం. అవునండి, వీళ్ళ అసమర్థత. ఈరోజు తెలంగాణలో చూడండి 34, 35 ఉంటే వాటన్నిటికీ పర్మిట్ చేస్తున్నారంటే దాని అర్థమేమి? వీళ్ళ సమర్థత, వాళ్ళ సమర్థత. అంటే ఇప్పుడుండే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అంత అసమర్థతతో నేను చేయలేను అని చెప్పి చేతులెత్తితే ఇది పేద ప్రజానీకానికి అన్యాయం చేసినట్లు కాదండి. మీరు ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు దాన్ని. మీకేమో ఆందోళనలు చేయడానికేమో ఇలాంటి అంశాల మీద రారు. జైళ్లలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి అయితే వెళ్తారు మీరు. మేము అన్నిటికీ వస్తున్నాం సార్. అన్నీ ఒకేసారి చేసుకుంటూ పోతే ఇప్పుడే అరాచకాలు చేస్తున్నారు. రైతులు పరామర్శించకపోయినా ఇంతమందే ఉండాలంటారు. మామూలుగా ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగి దౌర్జన్యాలు జరిగితే అక్కడ పోతే వాళ్ళని మీరు రెచ్చగొట్టడానికి పోతారంటారు. మీరు పెద్ద దౌర్జన్యాలు, గూండాలు. మీ ప్రొఫైల్ అలాంటిది, ఏం చేస్తారు వాళ్ళు అంటున్నారంటే ఉత్తినే అంటారా? మా ప్రొఫైల్ 5 ఇయర్స్లో ఏమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? డైరెక్ట్ కదా, డాక్టర్ని చంపేశారు, లేకపోతే డోర్ డెలివరీ ఇచ్చారు, డ్రైవర్ని డోర్ డెలివరీ ఇచ్చారు. ఈరోజు మీ దగ్గర నుంచి కౌంటర్ నెగటివ్స్ ఏవి ఈ 1 ఇయర్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అంటే ఏనుగును చూసి కుక్కలు అరుస్తుంటాయి. ఏనుగేం కుక్కల్ని పట్టించుకోదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంటుంది అది. కాబట్టి ఎవడో అరుస్తుంటాడు, మనం చేయనప్పుడు మనకెందుకు అనే. కొన్నాళ్ళకి కుక్కల అరుపులు మాత్రం వినిపిస్తాయి కదా, అప్పుడు ఏనుగేం మాట్లాడుతుంది. కాదు సార్, ఊరికి అరిసినంత మాత్రం ఇదేం పట్టించుకోరు, ఊరికి అరుస్తుంటాలే అని. ఏదైనా ఆ సామర్థ్యం ఆయన ముందుకు పోతున్నాడు. నేను తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాను, నేనేం చేసినా ప్రజల కోసమే చేశాననే తపనతో ఏం చేయాలనే ఆలోచనతో ముందుకు పోయాడే తప్ప తెలుగుదేశం వాళ్ళని ఎలా తొక్కాలా, ఎవరినిలో తెచ్చి లోపలేయాలా, ఎవరి ఇండ్ల మీద దాడి చేయాలా. నేరుగా ఆయన అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తీసుకొచ్చి లోపలేసి 53 రోజులు ఉంచారుగా మీరు. ఎందుకు అది చేశారు సార్? స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో తప్పులు జరిగినాయనే వాళ్ళు సిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దాంట్లో ఏ తప్పులు జరిగినా చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరైనా తప్పు చేసినట్లే కదా. చేసినప్పుడు దాని మీద తీసుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అది డిపార్ట్మెంటల్ అఫీషియల్ చేసుకుంటూ పోతా, కానీ చట్టం తన పని తను చేసిపోతుందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన అధికారం ఉంటుందే? చేయండి, అరెస్ట్ చేయండి అంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళు చేయిస్తున్నారు. అది అధికార దుర్వినియోగం చేస్తూ ఒక ఎస్పీని